ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అనే మాట వైసీపీ నాయకులు పదే పదే వాడుతున్నారు. దానికి ఉదాహరణ చూస్తుంది గుంటూరులో జరిగిన సంఘటన చెప్తున్నారు. వాళ్ళు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? సూటిగా సుత్తి లేకుండా చెప్తాను. 2019లో నువ్వు వదిలిన బాణం నువ్వు గుచ్చుకోవడానికి కారణం ఏంది? షర్మిల బయటకు వెళ్ళటానికి కారణం ఏంది? మీ అమ్మగారు విజయమ్మ బయటకు వెళ్ళటానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడటం గురించి కానీ, చంద్రబాబు గారి వైఫ్ గురించి మాట్లాడటం కానీ, లోకేష్ గారి వైఫ్ గురించి మాట్లాడటం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానికి 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతుల్ని వేస్తులు అని చెప్పి మాట్లాడడం కానీ, దాదాపుగా అక్కను ఏడిపించాడు అని చెప్పి తమ్ముడు మీద పెట్రోల్ పోయటం గురించి కానీ, డాక్టర్ సుధాకర్ గారిని చంపిన తర్వాత వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటల గురించి కానీ, అసలు ఎన్ని చెప్పాలి ఇంకా? మొన్న 24 ఎలక్షన్లో మాచర్ల నియోజకవర్గంలో ఒక మహిళ మీద గొడ్డలతో దాదాపుగా ఇక్కడంతా కట్ అయింది. కానీ ఎలక్షన్స్ అయిపోయిన దాకా కూడా అక్కడే కూర్చొని అక్కడ గెలిచిన దాకా నీకు 151 సీట్లు 11 సీట్లు అయినా కూడా సిగ్గు లేకుండా రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేశారు చెప్పండి మీరు? అంటే ఇక్కడ మహిళని వ్యవస్థలను చేసి కొట్టారు, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు మీ తమ్మినేని సీతారామ మాట్లాడిన మాటలు కానీ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, అసలు అంబటి రాంబాబు కానీ, విజయసాయి రెడ్డి కానీ, గోరంట్ల మాధవ్ కానీ, వీళ్ళు చేసిన అరాచకాలేంటి? నిజంగా మీరు మహిళలకి న్యాయం చేసినట్టయితే మీకెందుకని ఓట్లు పడలేదు చెప్పండి? అంటే వీటన్నిటి గురించి నేను మాట్లాడా కన్నా షర్మిల గారు మాట్లాడితే ఇంకా బ్రహ్మాండం చెప్తారు. నువ్వు నిజంగా మహిళలకు న్యాయం చేసేవాడివైతే తల్లికి అన్నం ఎందుకు అన్నం పెట్టలేని వాడి? ఇవన్నీ కాదు మహిళల మీద దాడి, ఇవన్నీ ఒక విషయం అయితే కనుక మహిళలను బట్టలు ఒప్పదీసి నగ్నంగా చేయటం అనేది అసలు ఎలా చూడాలి? అసలు వాళ్ళని ఎలా శిక్షించాలని మీరు కోరుకుంటారు? పార్టీ వాళ్ళని కాపాడాలని చెప్పి ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు చూసారనేది ప్రధానంగా అంబటి రాంబాబు గారు చేస్తున్న ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆ పోలీసు అధికారి సస్పెండ్ అవటం జరిగింది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళటం జరిగింది. దీని మీద బాబు గారు కూడా రియాక్ట్ అయిన తర్వాత ఇంకేం మాట్లాడతారు చెప్పండి? ఏ ఒక్కరిని కూడా క్షమించే పరిస్థితి లేదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తా. అంటే వీళ్ళు పట్టించుకోలేదనే ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మాట. అసలు ఎవరు పట్టించుకోలేదు? కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు, కూటమి ప్రభుత్వం అండతోనే అతను చెలరేగిపోయాడు అనే మాట కదా వాళ్ళు చెప్తుంది. ఏమండి, అసలు గల్లా మాధవ్ గారు కంప్లైంట్ ఇచ్చిన దాకా పోలీసులు తీసుకోలేదు అంటే అసలు మాకే అర్థం కాల అక్కడ ఏం జరుగుతుందో. అంబటి రాంబాబు గారు పాదయాత్ర చేస్తానంటున్నారు కదా, ఆ పాదయాత్ర గురించి ఏమనుకుంటున్నారు? అరే, నీ పాదయాత్ర గురించి నాకు తెలిసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక మీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నా వీడియోస్ చూస్తూ ఉంటారు, కిరణ్ గారు. ఎప్పుడైతే వాడు పాదయాత్ర స్టార్ట్ చేస్తాడో అరుణ్ నాకు చెప్పండి, మా కాపు సామాజిక వర్గం గురించి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, వాడికి 2 చెంపలు బాల కొడతాను సార్, నేను ఇప్పుడు వచ్చి విజయవాడలోనే ఉన్నాను, వాడు ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేస్తారో నాకు చెప్పండి, వాడికి 2 చెంపలు పగలగొట్టి వాడు నేనే ప్రశ్నిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి చెప్పు, నువ్వు స్టార్ట్ చేయి, ఎప్పుడో చెప్పు, డేట్ చెప్పు, నేను అక్కడ ఫోన్ చేసి చెప్తా, ఇబ్బంది ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం వాళ్ళు మందు తాగుతారు, అసలు ఇష్టానుసారంగా జరిగిపోయిన సంఘటనలు అండి. ఇప్పుడు ఆయన అంటే నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. మరి మాట్లాడిందిరా బాబు గారి మీద నువ్వు బూతులతో ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉంటుంటే ఏం చేయాలి నిన్ను? ఇంకా ఒరే, నువ్వు పోలీసుల మీద ఎందుకని అంత రియాక్ట్ అవుతా ఉంటా? కనిపించిన ప్రతి ఒక్క పోలీసు అధికారి మీద ఇష్టానుసారంగా తోస్తా ఉంటే మాకు అర్థం కావట్లా, పోలీసులు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు అనేది. నిన్ను ఎవరు కాపాడుతున్నారు నాకైతే అర్థం కావట్లే. కానీ నువ్వు చేసే చాలా తప్పు.
కాపుల గురించి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పైగా నువ్వు ఎవరిమే సార్? మా కాపులంతా కూడా వైసీపీకి ఓట్లు వేద్దాన్ని కూడా నువ్వే చెప్తున్నావు డైరెక్ట్ గా. నా ఈసారి పడే 10 ఓట్లు కూడా వైసీపీకి కాపుల ఓట్లు పడవు అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలే అర్థమవుతున్నాయని నేనైతే చెప్తా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల నుంచి మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి, ఏంటంటారు? ఎందువల్ల? అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఒక్క కడప పులివెందుల్లోనే కాదు, కర్నూలు జిల్లాలోనే కాదు, కర్నూలు, కడప, చిత్తూరు, రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా ప్రతి ఒక్క చోట కూడా 28 జిల్లాల్లో, రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చెత్త గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, ప్రాజెక్టుల గురించి కావచ్చు, విద్యా సమస్యల గురించి కావచ్చు, రాజధాని ప్రాంతాల్లో వచ్చే బిట్స్ ఫిలాని గురించి కావచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ గురించి కావచ్చు, దాదాపుగా ఎమ్మెల్యే బిల్డింగ్స్ కూడా పూర్తయినాయి. రాజధానిలో జరుగుతున్నాయి, ఓకే అండి. దానికి ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఆగస్టు 1 తారీఖు. ఇవన్నీ ఇటు జరుగుతున్న అభివృద్ధి అండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీటు మారటానికి సంబంధం ఏంటంటారు అసలు? ఏంది మొన్న ఇలా చేతి ఇలా 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 ప్రేమిస్తే సినిమా మీరు చూసారో చూడలేదో కానీ నిజంగా అడి పిచ్చెక్కింది. రాజధాని మారుస్తానంటే కదా, నేను అసలుకి అక్కడ ఆయన నియోజకవర్గం ఎందుకు మారుతున్నారు అనేది నేను అడిగింది. రాజధాని మారుతానంటున్నావు, నియోజకవర్గాన్ని కూడా నువ్వే మారుతానంటున్నావు అంటే అర్థమైంది. ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలో కూడా 28 జిల్లాల్లో గెలిచే పరిస్థితి నాకు లేదు అని చెప్పి సార్ నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి పోలీసు దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అరెస్ట్ అవుతాడేమో చివరికి. నీకేం చేస్తావు చెప్పు? నీకు 5 ఏళ్ళు 151 సీట్లు అధికారంలో వచ్చినప్పుడు పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకొని అరే అధికారం ఇచ్చినా కూడా మగవాళ్ళలాగా రాకుండా ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది మాకైతే అర్థం కావట్లే. ఈసారి నీకు నువ్వే డైరెక్ట్గా పులివెందులో నేను గెలవలేను అని చెప్పిన తర్వాత 29లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి, కూటమి అధికారంలో వస్తుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.